రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల లోపు రుణాలున్న రైతుల రుణమాఫీ కార్యక్రమం కింద మొదటి విడతన ₹1,00,000 లోపు రుణాల మాఫీకై గురువారం నిధులు విడుదల కార్యక్రమం ఏర్పాటు సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ దేశంలోనే ఎక్కడా కని విని ఎరుగని రీతిలో నిర్వహించిన కార్యక్రమం ఒకేసారి సుమారు 32,000 కోట్ల రూపాయల 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసి మా ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని అన్నారు. రైతులు అప్పులపాలు కావద్దన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని, పేదవాడికి, ఆపదలో ఉన్నవాడికి, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ రుణమాఫీలో భాగంగా నల్గొండ జిల్లాకు గురువారమే 481 కోట్ల రూపాయలు రాష్ట్రంలోనే అత్యధికంగా వచ్చాయి. రాబోయే కాలంలో మరిన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చి జిల్లా ప్రజలకు అండగా ఉంటానని అన్నారు. రుణమాఫీ పొందిన రైతుల ఖాతాలలో డబ్బులు పడకున్నా, పాత బాకీకి ఎవరైనా జమ చేసుకున్నా నేరుగా నాకు కానీ జిల్లా కలెక్టర్కి కానీ ఫోన్ చేయండి. వారం రోజుల్లో 1,50,000 లోపు రుణాలున్న రైతులు రుణాలు మాఫీ అవుతాయి. ఆ తరువాత వారంలో 2 లక్షల వరకు ఉన్న రుణాలు రుణమాఫీ అవుతాయి. ఆగస్టు చివరి నాటికి 2 లక్షల లోపు రుణాలున్న రైతులందరికీ రుణాలు మాఫీ చేయబడతాయని అన్నారు. నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి దాదాపు 78,757 కుటుంబాలు, అంటే ఖాతాలు 83,150 ఖాతాలు, 481 కోట్ల 63 లక్షల రూపాయలు ఒకటే రోజు ఈరోజు మాకు మా రుణముక్తి కల్పించిన మీకు మా జిల్లా రైతాంగం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు 10,83,004 మంది, 11,50,193 ఖాతాలు, మొత్తం దాదాపు 6,097 కోట్ల రూపాయలు చేసి రైతు బాంధవ్యంగా పేరు తెచ్చుకున్న మీకు తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అసలు ఎవరు కూడా నమ్మలేదు. గతంలో 1,00,000 రుణమాఫీ చేస్తారని 6-7 పద్ధతులు వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది.